అందరు కలిసి వస్తున్నారు. కానీ ఇక్కడ జనాలలో ఒక నెట్టుకోవడంలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆటోలు అడ్డుపోతున్నారు, ఇటోలు ఇటు వస్తున్నారు. పాపం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండిపోతున్నారు. ఒక్కొక్కరు పూటలు కూడా ఉంటున్నారమ్మా. ఫోన్ నెంబర్లు ఇట్లా లేవా వాళ్ళ దగ్గర? వాళ్ళ దగ్గర ప్రజెంట్గా ఫోన్ నెంబర్లు కానీ కనీసం వాళ్ళకి ఎవరు తెలిసిన కూడా లేరు. ఈ మైక్లో చెప్పి మాకు ఇసుకొస్తుంది తప్ప వాళ్ళు మాత్రం పట్టించుకోవట్లేదమ్మా. అమ్మవార్ల దర్శనానికి వచ్చామనే సంతోషం మీద ఉన్నారు తప్ప వాళ్ళంతా పని అయిపోయిన తర్వాత వీళ్ళు గుర్తుకొస్తున్నారు. అప్పుడు వచ్చి చూసుకుంటున్నారు వీళ్ళు. అన్న ఇప్పుడు ఒక్కసారి తప్పిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మీరు ఏ రోజు నుండి తప్పిపోయిన వాళ్ళని అనౌన్స్మెంట్ చేస్తున్నారు? దాదాపు ఇప్పుడు 3 రోజుల నుంచి అదే జరుగుతుందమ్మా కంటిన్యూస్గా. ఇంకా ఈ రోజు మాత్రం అధికంగా జరిగిందమ్మా అది. ఎందుకంటే ఈరోజు అమ్మవార్లు గద్దెల మీద ఉన్నారు కదన్న, ఉన్న పబ్లిక్ అంతా ఈ రోజే దర్శనం చేసుకున్నాడు, ఈ రోజే పోవుడు అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు పొద్దుగల నుండి ఎంతమంది వచ్చిండొచ్చు నాగమైన వాళ్ళు? ఇవాళ మాత్రం దాదాపు 600 మంది పైన, 600 నుంచి 700 మంది మధ్యన ఉన్నారమ్మా. తప్పిపోయిన వాళ్ళు పిల్లలు వస్తున్నారా, పెద్దోళ్ళు వస్తున్నారా? చిన్న పిల్లలతో సహా వస్తున్నారమ్మా. 2 సంవత్సరాల పిల్లల కాడి నుంచి కూడా వాళ్ళు వదిలిపెట్టిపోతున్నారు. ఈ పిల్లల్ని ఎందుకు వదిలిపెడుతున్నారో తెలియదు. వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవార్ల మొక్కునే పొజిషన్లో ఉన్నారే తప్ప ఇక్కడ ఉన్న మా పెద్దోళ్ళు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు కూడా పడుచుకోవట్లేదు. ఇక్కడికి రాగానే ఉగ్రాలను ఊగుతున్నారు. ఈ పక్కమటి ఈ ఉగ్రాలు ఊగుకుంటూ ఉన్న టైంలో ఈ పిల్లల్ని వేరే వాళ్ళు పట్టుకోవటం, ఆ వేరే వాళ్ళకి కొంచెం నెట్టంగానే వీళ్ళు పట్టి పక్క పోవటం, అట్లా బాగా తారాసపడిపోతున్నారు. అన్న వీళ్ళంతా తప్పిపోయిన వాళ్ళే. అన్న 20వ తారీఖు నుండి ఈ రోజు వరకు మొత్తం ఎంతమంది తప్పిపోయిండొచ్చు, ఎంతమంది దొరికిండొచ్చు మళ్ళీ వాళ్ళకు? సుమారు ఒక 3 నుంచి పైన 3000 మంది నుంచి పైన పోయి ఉంటారు. కానీ అందరు దర్యాప్తులో అందరు చేరుకున్నారమ్మా. ఒక 2-3 మాత్రమే అక్కడ పోలీస్ క్యాంప్ ఆఫీస్లోనూ, లేకుంటే తప్పిపోయిన శిబిరాలు అనేసి ఒక 2-3 ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉంచాము. వాళ్ళకి భోజనం అన్న మరి పాపము పెట్టిస్తున్నారులేమ్మా. అక్కడ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటున్నాము. డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు. అన్న ఈ చేపకు జాతరలో తప్పిపోయిన వాళ్ళు ఎంతమంది అంటే ఎంత చెప్పొచ్చు మనం రేపటికి? ఇంకా రేపటికంటే సుమారుగా పూర్తిగా తప్పిపోయిన వాళ్ళు అనేది మనం ఖచ్చితంగా ఏం తీసుకోలేము. ఎందుకంటే దరిదాపులో వాళ్ళు అటో ఇటో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి సంబంధించిన బంధువులను వాళ్ళని వచ్చి గ్యాదర్ చేయటం, ఫోన్లలో మాట్లాడటం, ఫోన్ నెంబర్ లేని వాళ్ళనే కొంచెం దాదాపు 5-6 సార్లు మళ్ళీ చెప్పడం పదే చెప్పేసి వాళ్ళని పిలిపించడం జరుగుతుంది. అన్న వీళ్ళందరూ ఏడుస్తున్నారా, మంచిగానే ఉన్నారా, భయం పడుతున్నారా, ఏంది వాళ్ళ పరిస్థితి? ఇక తప్పిపోయిన వాళ్ళు భయపడకుండా ఉంటారమ్మా. వాళ్ళకు తప్పని పరిస్థితి కదా. వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళు బయటకు వచ్చారంటే మరీ ఇబ్బంది. పాపం చిన్నపిల్లలు అయితే వారికి మరీ చెప్పుకోలేని గోసమ్మ. అది మాకే బాధ అనిపిస్తుంది. చిన్న పిల్లలు అందరు తప్పిపోయినారు పాపం, గోస అనిపిస్తుంది అని చెప్తుండే అన్న. ఈ అన్నకి ఇట్లా తప్పిపోయి వచ్చిండా ఏమి? తప్పిపోయి వచ్చినాను. నువ్వు పెద్దగా నువ్వెందుకు తప్పిపోయినా? మందిలా నేను తప్పుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన, మా బ్యాగ్ పెట్టుకున్న కాడికి వచ్చి నేను ఉన్నా. ఇక్కడ అనౌన్స్ చేసిన ఒకసారి ఇక్కడ ఉన్నా అని మా వాళ్ళకి చెప్పేశాను. నేను మీ వాళ్ళ దర్శనం కాలేదు ఇంకా? దర్శనం అయింది, బయటకు వెళ్ళారు, నేనేమో లోపల ఉన్నాను. నువ్వమ్మ నువ్వు తప్పిపోయినావా? మా అత్తమ్మ తప్పిపోయింది. అయ్యరా ఆమె వయసు ఎంత? 50-60 ఏళ్ళు ఉంటుంది. బయటకే వెళ్ళే ముందటనే ఆమె ఇట్లా వంగబడ్డది, ఇలా నెట్టే వరకు ఆమె లోపలికి అయింది. నేను బయటకు వెళ్ళిన. సక్కుబాయి ఆమె పేరు హన్మకొండ, నేను వాళ్ళ కోడల్ని. అయ్యో హన్మకొండ సక్కుబాయి యొక్క కోడలీడు ఉన్నది, అక్కనేమో తప్పిపోయిందంట. నువ్వు ఏడికెంచి వచ్చినవమ్మా? నేను సంఖ్య కుట్టపెళ్ళమ్మా.